శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయము శ్రీ శివ మహాపురాణము. ఇందులో 1వ భాగమైన శివపురాణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శివ అనే శబ్దము చాలా గొప్పది. శివ మహాపురాణము శివ శబ్దముతోటే ప్రారంభమైంది. శివ శబ్దమును అమరకోశము మనకు సాధికారకమైన గ్రంథం. దానిని అమరసింహుడు అనబడే ఒక జైనుడు రచించాడు. ఆయన అమరకోశముతో పాటు అనేక గ్రంథములను రచించాడు. కానీ శంకర భగవత్పాదులతో వాదమునకు దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు. అప్పుడు ఆయనకు బాధ కలిగింది. నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పనికి మాలినవని ఆయన తన గ్రంథములన్నింటినీ తగలబెట్టేశాడు. ఈ విషయం శంకరులకు తెలిసింది. ఆయన కారుణ్యమూర్తి. ఆయన వచ్చి, ఎంత పని చేశావయ్యా, గ్రంథములను ఎందుకు తగలబెట్టావు అని అడిగారు. అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథము మిగిలిపోయి ఉన్నది. అది అమరకోశము. అమరకోశము చాలా గొప్ప గ్రంథము. అది మన సనాతన ధర్మమునకు సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో, స్మృతులు పురాణములు ఎలా ప్రతిపాదించాయో, తాత్వికమైన విషయములను, నామములకు, అనేక విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది. అమరసింహుని ఆ గ్రంథాన్ని అమరకోశము అని పిలుస్తారు. ఏదైనా ఒక విషయమును ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒకసారి అమరకోశమును చూస్తూ ఉంటారు. శివ అన్న మాటను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? అమరకోశంలో దానికి అనేక రకములైన అర్థములు చెప్పబడ్డాయి. శివ అనే 2 శబ్దములు మనకి లోకములో వాడుకలో ఉన్నాయి. శివ అంటే శంకరుడు, శివ అంటే పార్వతీదేవి. ఆయన యొక్క శక్తి స్వరూపము. అమరకోశములో శివ అంటే శామ్యతి పరమానంద రూపత్వాన్నిర్వికారో భవతి ఇతి శివ. శివుడు నిర్వికారుడు. మనకు వికారములు ఉంటాయి. ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు, సమస్త జీవులకు 6 వికారములు ఉంటాయి. వీటిని షడ్వికారములు అంటారు. ఈ 6 వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి. ఈ 6 వికారములు లేనిది ఏదైనా ఉన్నదా? ఉన్నది. అదే శివ. ఆయన నిర్వికారమై నిరంజనమై ఉంటాడు. ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనబడదు. వికారము పొందుతున్న జగత్తు మీ కళ్ళకు కనబడుతుంది. కానీ వికారం చెందుతున్న జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు మీ కళ్ళకు కనపడడు. మరి ఈయనకు రూపం తీసుకువచ్చి చూస్తే ఎలా ఉంటాడు? అమరకోశంలో అమరసింహుడు ఆయనను పరమానంద రూపత్వ అంటాడు. ఆయన ఎప్పుడూ పరమానందమును పొందుతుంటాడు అని చెప్పాడు. మన అందరికీ సుఖదుఖములు అనే బంధములు ఉంటాయి. ఎల్లకాలం అన్ని వేళలా ఆనందముతో ఉండము. ఆయనకు వికారములు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు. ఈ పరమానందం అనేది బయట ఉన్న వస్తువులలో లేదు, లోపలే ఉంది. ఆ ఆనందంతో తన్మయత్వమును పొందుతూ ఉంటాడు. దానిని నోటితో చెప్పడం కుదరదు. పద్మాసనం వేసుకొని అరమోడ్పు కన్నులతో ఉంది తనలో తాను రమిస్తూ కనపడుతూ ఉంటాడు. అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపం. నిత్యానందము ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే
అదే శివ. ఆనంద గణమే పరమాత్మ. కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలో తాను రమించిపోతూ తానే చిదానంద రూపుడై ఉంటాడు. ఆయనకు మనస్సులో కదలిక ఉండదు. మనం అందరం కూడా కదులుతున్న తరంగములతో కూడి సరోవరము లాంటి వారము. మనం ఉదయం నిద్రలేవగానే పరమాత్మతో కూడిన మనస్సును పరమాత్మ నుండి విడువడుతుంది. వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది. చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్ప ఒక్కదాని వెంట ఒక్కటి రావడం ప్రారంభిస్తాయి. ఇవి సుఖములకు దుఃఖములకు కూడా హేతువులు అవుతుంటాయి. ఇటువంటి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పములు దేనిలో నుంచి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపం ఆనందగణమై కూర్చున్న వాడెవ్వరో వాడు పరమాత్మ. వాడు శంకరుడు. ఆయనే శివుడు. ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనంద గణమునకు శివ అని పేరు. అటువంటి ఆనంద స్వరూపులుగా మారడమే మనుష్య జన్మ ప్రయోజనము. దానికే మోక్షము అని పేరు. అటువంటి మోక్ష స్థితిని పొందాలనుకుంటున్న వారికి శివుడే ఆరాధ్య దైవము. అమరకోశంలో శేరతే సజ్జనమానం స్మిన్నియనయందు సజ్జనుల మనస్సు రమించుచుండును అని చెప్పబడింది. శివస్వరూపమును పట్టుకుంటే అది ఏ రూపంగా, ఏ రకంగా, ఏ విభూతితో, ఏ లక్ష్యంతో, ఏ గుణంగా మీ మనస్సు ఇష్టపడిన దానితో మీరు రమించిపోవడం ప్రారంభించిన అది మీకు కావలసిన సమస్తమును ఇస్తుంది. అది ఇవ్వగలదు. దానికి ఆ శక్తి ఉన్నది. అది మిమ్మల్ని కాపాడుతుంది. పరమాత్మను పట్టుకున్న వాడి కోరికలను ఆ పరమాత్మే తీరుస్తాడు. ఆయన మనకు దేనినైనా ఇవ్వగల సమర్థుడు. మీరు నమ్మి సేవించిన పరమాత్మ మీరు కోరినదల్లా ఇవ్వకపోవడం అనేది ఉండదు. మీకు ఏది కావాలో దానిని మీరు అడగక్కర్లేకుండా పరమాత్మ దానిని తీరుస్తాడు. అది ఆయన గొప్ప. మీరు శాస్త్రంలో ఒక మర్యాద తీసుకోవాలి. మీరు అడిగితే ఇచ్చిన వాడు గొప్పవాడు కాదు. మీరు వెళ్ళి అడిగినట్లయితే వెంటనే మీరు జీవితంలో కొంత దిగజారి పోయినట్లు అయిపోతుంది. ఒకరి దగ్గరకు వెళ్ళి వాచించక నాకిది ఇప్పించండి అని అడగడం ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. అందుకే పూర్వకాలంలో మీసంలో ఒక వెంట్రుక తాకట్టు పెట్టి అప్పు చేసుకునేవారు. అది వాళ్ళ రోషమునకు చిహ్నము. వాని రోషమునకు శీలమునకు ఆ వెంట్రుకను ప్రాతిపాదికగా తీసుకొని అప్పు చేసేవారు. మీరు శివస్వరూపమును ఎలా పట్టుకున్నా శివుడు మిమ్మల్ని రక్షించడానికి ముందుకు వస్తాడు. అమరకోశంలో అమరసింహుడు శివశబ్దమునకు సజ్జనుల మనస్సు రమించే స్వరూపం కలిగిన అని అర్థం. అది ఎలా రమిస్తుంది? దేని వలన? దానికి ఈ కారణము ఆ కారణము అని చెప్పడం కుదరదు. మనస్సు ఉంటే, భక్తి ఉంటే ఒక్క కారణం చాలు. ఏదో ఒక్క కారణంతో శివుడి యందు మనస్సు రమిస్తే వానికి సమస్తమైన ఐశ్వర్యములు కలుగుతుంది. ఇహము నుండి పరము వరకు, మోక్షం వరకు పొందగలడు. కాబట్టి శివభక్తి అటువంటి స్థితిని ఇవ్వగలదు. అమరకోశంలో శివశబ్దమునకు మరొక నిర్వచనం చేతే సజ్జన మనాంసి ఇతి వః. సాధువుల మనస్సునందు తానుండువాడు. ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సును శివునియందు పెట్టారు. లోపల ఉండే హృదయం పద్మము పరిశుద్ధముగా భక్తి అనే తేనెతో నిండి ఉంటే అక్కడికి ఆ తేనె కోసం పార్వతీ పరమేశ్వరులనే రెండు గండు తొమ్మెదల వచ్చి హరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరి మనస్సు శివనామము పట్టుకొని రమించిపోతుందో, ఎవరు శృతి ప్రమాణము చే పరవశించిపోతున్నారో వారి మనస్సునందు పరమేశ్వరుడే వెళ్ళి చేరి ఉంటాడు. అనగా ఆయనే శివుడైపోయి ఉంటాడు. అమరకోశంలో శివునకు చెప్పిన వ్యాఖ్యానమును పరిశీలించినట్లయితే శివుడిని ఏ రకంగానైనా పట్టుకుంటే ఆయన మిమ్మల్ని ఉద్ధరించగలడని చెప్పబడుతుంది. శివనామము పంచాక్షరి మంత్రము దాచబడింది. నమః శివాయ అనే పంచాక్షరి మంత్రము నమః శివాయ
అనే నామమును వేదము చాలా కట్టడి చేసి ఎంతో జాగ్రత్తగా చెప్పింది. మనకి వేదములు 4 అయినా సాంప్రదాయంలో వాటికి 3గా వ్యవహరిస్తారు. అందుకే శంకరాచార్యులు వారు కూడా శివానందలహరిలో త్రైవేద్యం హృద్యం త్రిపురహర మధ్యం త్రినయనం అన్నారు. త్రైవేద్యం అనడానికి ఒక కారణం ఉంది. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం ఈ 3 వేదములు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే ఒక గాయత్రి ఉపదేశంతో ఈ 3 వేదములు చదవవచ్చు. కానీ అథర్వవేదం చదవడానికి ఈ 3 వేదములు చదవడానికి కావలసిన ఉపనయనం సరిపోదు. అథర్వవేదం చదవడానికి మరలా ఉపనయనం చేసుకొని ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి. అందుకని సాధారణంగా త్రైవేద్యం అంటారు. ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్లుగా 3 వేదములను అలా పెడితే ఈ 3 వేదములలో మధ్యలో ఉన్నది యజుర్వేదం. యజుర్వేదమునకు 7 ఖండాలు ఉన్నాయి. మరలా ఇందులో మధ్య ప్రకారము 4 3 వెనక 3 ఉండగా మధ్యలో 4వది ఉంది. ఈ 4వ ఖండములో రుద్రాధ్యాయం. రుద్రాధ్యాయంలో మధ్యలో అష్టమానువాకం వస్తుంది. అష్టమానువాకమును మీరు చదివినట్లయితే నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంజాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రవదాయ చ దూరేవాదాయ చ నమో హంత్రే చ హనియా నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమః సారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ నమస్కరాయ చ నమః శివాయ చ శివావతారాయ చ శ్రీరుద్రాయ శ్రీరుద్రాధ్యాయం అష్టమానువాకం చివరి పాదంలో నమఃశివాయ చ అనే పాదము పెట్టారు. ఈ నమఃశివాయ చ ముందు నమస్కరాయ చ అని ఉంచారు. నమస్కరాయ చ అంటే గురువు. గురుపదేశంతో పంచాక్షరిని పొందాలి. ఈ గురువు పరంపరలో మొట్టమొదట ఈ శివనామమును ప్రచారం చేసి అద్వైత సిద్ధి వైపు నడిపించేవారు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదులు మరెవరో కాదు, సాక్షాత్తు శంకరుడే. అలా ఎలా చెప్పగలరు? ఈ విషయం రుద్రాధ్యాయంలోని పంచమానువాక్యంలో ఉన్నది. నమః కపర్దినే చ యుక్తకేశాయ చ అని. కపర్దినే చ అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. యుక్తకేశాయ చ అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, మొత్తం పూర్ణముండనం చేసుకొని ఉన్నవాడు. అలా ఎలా కుదురుతుంది? పక్కనే ఉన్న నామంలో పెద్ద జటాజూటం ఉన్నట్లు చెప్పబడింది. ఆ పక్కనే ఉన్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేకుండా గుండుతో ఉన్నవాడు. ఈ 2 ఎలా సమన్వయము అవుతాయి? గుండుతో శివుడు ఉండడానికి ఎక్కడైనా చెప్పారా? దీనికి వ్యాసభగవానుడు వాయుపురాణంలో శివుడు గుండుతో ఉన్నాడు అని చెప్పారు. మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు. పూర్ణముండనం చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పింది? వాయుపురాణంలో వ్యాసభగవానుడు ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ చెప్పారు. చతుర్భిః సహ శిష్యుస్తు శంకరు అవతారిష్యతి. 4 శిష్యులు మధ్యలో కూర్చుని గుండుతో ఉండి బట్ట కప్పుకుని సన్యాసి రూపంలో ఎవడు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు అని చెప్పబడింది. ఇప్పుడు 4 శిష్యుల మధ్యలో కాషాయపు బట్టలు గుండు మీద వేసుకొని చేతిలో వేదములు పట్టుకొని ఇలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు? శంకరాచార్య స్వాముల వారు. నమః కపర్దినే చ పరమశివుడు, యుక్తకేశాయ చ శంకరాచార్యుల వారు. కాబట్టి ఈ శంకరాచార్యుల వారు మరెవరో కాదు, పరమశివుడే. ఈ విషయం రుద్రాధ్యాయం ఎప్పుడో